హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో మిరాయ్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. స్టారింగ్ తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, జగపతి బాబు అండ్ శ్రేయా సరన్. డైరెక్టెడ్ బై కార్తిక్ ఘట్టంనేని. ఎన్నోసార్లు పోస్ట్పోన్ అవుతూ ఈ రోజే రిలీజ్ అయింది మూవీ థియేటర్స్లో వరల్డ్ వైడ్. ప్రమోషన్స్ అయితే చాలా గట్టిగా చేశారు. పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని స్టేట్స్ కవర్ చేశారు. టీజర్స్, ట్రైలర్స్ అండ్ సాంగ్స్తోనే మంచి బజ్ వచ్చింది మూవీకి. ఓపెనింగ్స్ అయితే గట్టిగానే ఉంటాయి. మరి మూవీ అవుట్పుట్ ఎలా ఉందో చూసేద్దాం. మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. గుడ్ స్టోరీ టెల్లింగ్ విత్ గ్రేట్ విజువల్స్ ఇన్ మినిమల్ బడ్జెట్. మూవీ టీం పడిన 2.5 years కష్టం స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ ప్రమోషన్స్లో భాగంగా చాలా ఇంటర్వ్యూస్లో హీరో తేజ సజ్జా చెప్పిన స్టోరీయే. ఎన్నో శతాబ్దాల క్రితం అశోకుడు అనే రాజు తన దగ్గరున్న పవర్స్ని 9 booksలోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ 9 booksని ఒక్కొక్క యోధుడికి ఇచ్చి వాటిని సంరక్షించమని చెప్తాడు. ఆ 9 booksని మహాబీర్లామ సొంతం చేసుకుందామని చూస్తాడు. అతని చేతికి అవి దొరికితే మొత్తం నాశనం చేసేస్తాడు. అలా జరగకుండా మన హీరో వేద ఆపగలిగాడా లేదా అనేది స్టోరీ లైన్. మూవీని 90% రియల్ లొకేషన్స్లోనే షూట్ చేయడం వల్ల మూవీ స్క్రీన్ మీద చూడడానికి చాలా అథెంటిక్గా ఉంది. అడ్వెంచర్ మూవీ కాబట్టి చాలా లొకేషన్స్లో షూట్ చేశారు. అన్ని లొకేషన్స్ చాలా బాగున్నాయి. మూవీ ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ అండ్ హీరో బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. మూవీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ హీరో క్యారెక్టర్ ఆర్క్ మారుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ బాగుంటున్నాయి, విచ్ ఆర్ సిచ్యువేషనల్ కామెడీ. గెటప్ సీన్ కామెడీ బాగానే వర్కౌట్ అయింది. ప్రీ ఇంటర్వెల్లో జటాయుతో ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది వేరే లెవెల్లో ఉంటుంది. విజువల్లీ స్పెక్టాక్యులర్ అనిపించింది. ఇంటర్వెల్ మంచి బ్యాంగ్ అండ్ హైతో ఎండ్ అవుతుంది. సెకండ్ హాఫ్ మహాబీర్లామా క్యారెక్టర్ బ్యాక్ స్టోరీతో స్టార్ట్ అవుతుంది. మన ఇతిహాసంలో ఉన్న అగస్త్య ముని క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ద మూవీ. ఆ క్యారెక్టర్ చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, అది బాగా డిజైన్ చేశారు. మధ్యలో వచ్చే కొన్ని పోలీస్ క్యారెక్టర్స్ మంచి ఫన్నీ క్రియేట్ చేశాయి. వాళ్ళకి స్టోరీకి ఎటువంటి కనెక్షన్ ఉండదు, బట్ కామెడీ మాత్రం బాగా జనరేట్ చేశారు. అందులో 2 డైరెక్టర్స్ ఉన్నారు, కిషోర్ తిరుమల అండ్ వెంకటేష్ మాహా. ప్రీ క్లైమాక్స్ ట్రైన్ సీక్వెన్స్ కూడా బాగా డిజైన్ చేశారు. ఆ ట్రైన్ సీక్వెన్స్ మూవింగ్ ట్రైన్ మీద ఫైట్ అంతా రియల్గా చేశారు. ఫైట్స్ కూడా తేజానే చేశాడు, ఎటువంటి డూప్ లేకుండా. తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఆ సీక్వెన్స్ మొత్తం చాలా బాగుంటుంది. అక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ ఉంటుంది. ఆ సీన్కి లిటరల్లీ గూస్ బంప్స్ వస్తాయి. థియేటర్ మొత్తం ఒక హై ఫీల్ అయ్యారు. క్లైమాక్స్ సర్ప్రైజ్ ఇంకా వేరే లెవెల్. అసలు మిరాయ్ అంటే ఏంటి అనేది క్లైమాక్స్లో రివీల్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే తేజ సజ్జా యాజ్ వేద ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. తన క్యారెక్టర్లో ఉన్న వేరియేషన్ అండ్ మెచ్యూరిటీని చాలా ఆర్గానిక్గా చూపించాడు. మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. మంచు మనోజ్ అన్న యాజ్ మహాబీర్లామా కూడా చాలా బాగా పర్ఫామ్ చేశాడు. మహాబీర్లామాకి ఉన్న ఆహాన్ని, ఆవేశాన్ని తన పర్ఫార్మెన్స్తో బాగా పోర్ట్రే చేశాడు. క్లైమాక్స్ సీన్లో యాక్టింగ్ ఆయన కళ్ళతోనే చేశాడనిపించింది. ఆయనకిది మంచి కంబ్యాక్ మూవీ అవ్వాలి. శ్రేయా సరన్ యాజ్ అంబిక కూడా చాలా బాగా చేసింది. అసలు మూవీని ముందుకు తీసుకెళ్లేది ఆమె క్యారెక్టరే. అసలు ఆమె క్యారెక్టర్ లేకపోతే మూవీయే లేదు, అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆమెది. జగపతి బాబు, రితికా నాయక్ కూడా వాళ్ళకిచ్చిన రోల్లో బాగా పర్ఫామ్ చేశారు. సిఐ అశోక్ క్యారెక్టర్ చేసిన డైరెక్టర్ కిషోర్ తిరుమల అండ్ ఇంకో పోలీస్ క్యారెక్టర్ చేసిన వెంకటేష్ మహా కూడా బాగా నవ్వించారు. మూవీ విజువల్లీ చాలా గ్రాండియర్గా అనిపించింది. విజువల్స్ అంతా బాగున్నాయి. ఎక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంచెం దొరికిపోయేలా కూడా లేదు. విఎఫ్ఎక్స్ షాట్స్ అన్నీ చాలా బాగా డిజైన్ చేశారు. అంత మినిమల్ బడ్జెట్లో గ్రేట్ వర్క్ అనే చెప్పాలి. డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని సినిమాటోగ్రఫర్ ఈ మూవీకి. ఆయన ఇంతకుముందు చాలా మూవీస్కి డిఓపిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ మూవీకి ఆయన డిఓపిగా పనిచేశారు. టేకింగ్ కానీ కొన్ని షార్ట్స్ అండ్ కెమెరా యాంగిల్స్ చాలా బాగున్నాయి. విజువల్ స్టోరీ టెల్లింగ్ బాగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ గౌరీహరి వైబుంది సాంగ్తో యూట్యూబ్ వైరల్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సాంగ్ మూవీలో లేదు. మేబీ ఎడిటింగ్లో లేపేసి ఉంటారు. బట్ ఆయన మార్క్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీ మొత్తం మారి మోగిపోతుంది. 2 years నుంచి ఓన్లీ మిరాయ్ మూవీ ఒక్కటే చేస్తూ వేరే ఏ మూవీ ఒప్పుకోకుండా ఎంతో కమిటెడ్గా ఇచ్చారు స్కోర్. చాలా సీన్స్ ఆయన బీజియం వల్లే హైలైట్ అయ్యాయి. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్లో ఆయన బీజియం ఇచ్చి పడేశారు. సాంస్క్రిట్ శ్లోకాస్తో మ్యూజిక్ కూడా చాలా బాగా డెలివర్ చేశారు. ఫైనల్లీ డైరెక్టర్ కార్తిక్ ఘట్టంనేని ఆయన రాసుకున్న స్టోరీకి 100% విజువల్గా న్యాయం చేశారు. క్యారెక్టర్స్ అండ్ వాటి జర్నీ చాలా బాగా రాసుకున్నారు. డైలాగ్స్ అండ్ ఎలివేషన్ సీన్స్ కూడా వెల్ రిటన్ అనిపించింది. మూవీ కోర్ స్టోరీ వచ్చేసి ఒక తల్లి ఆశయం నెరవేర్చడం కోసం తన కొడుకు ఎంత దూరం వెళ్తాడు, అది విజువల్లీ చాలా డీటెయిల్గా చూపించారు. డిఓపి కూడా ఆయనే కావడంతో మూవీకి అదొక యాడెడ్ ఎసెట్ అయింది.
అశోకుడి మరియు అతని 9 బుక్స్ గురించి ఉన్న ఒక మిత్ నిజమైతే ఎలా ఉంటుంది అండ్ దాంట్లో ఇతిహాసాన్ని బ్లెండ్ చేసి విజువల్లీ కన్విన్సింగ్గా చూపించారు. ఓవరాల్గా చెప్పాలంటే విజువల్ మాస్టర్ పీస్, మెయిన్లీ విత్ మినిమల్ బడ్జెట్, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవలసిన మూవీ, మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీ. డోంట్ మిస్ ఇట్ ఇన్ ద థియేటర్స్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.